ఈరోజు లవ్ రూల్స్‌లో మీరు నేర్చుకోవాల్సిన అనదర్ రూల్ ఏంటిది? అంటే విల్ గో విత్ ద రూల్స్. ఈరోజు మీరు నేర్చుకోవాలని మీ లవ్ కోరుకుంటుంది. ఏం నేర్చుకోవాలనుకుంటుంది? మీకు ఏం నేర్పించాలనుకుంటుంది? హ్మ్. ఓకే. The rule number 21, the power of presence. The best gift you can give someone is your అన్‌డివైడెడ్ అటెన్షన్. సో, మీరు లవ్‌లోనే కాదు, ఏ రిలేషన్‌షిప్ అయినా ఇన్ దిస్ వరల్డ్, ఏ రిలేషన్‌షిప్ అయినా మీరు ఇవ్వగలిగే ద బెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉందంటే ద ప్రెజెన్స్ ఆఫ్ యువర్స్. సో, ఎంత డబ్బులున్నా, ఎన్ని గిఫ్ట్స్ ఉన్నా, ఇవన్నీ ఇట్స్ లైక్ అన్‌ఫుల్‌ఫిల్డ్. ఏదో ఒక లోపం దాంట్లో ఉండనే ఉంటుంది. అలా అని మనలో ఉండదా అంటే మనలో కూడా ఉంటుంది. బట్ అది కనిపించదు. మనం ఉంటే చాలు, మనం మాట్లాడితే చాలు అని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. దే జస్ట్ రిక్వైర్డ్ యూ అండ్ యువర్ ప్రెజెన్స్. సో, ఈ రూల్ బుక్‌లో 21th రూల్ మీ లవ్ కూడా మీకు చెప్తుంది. నేర్చుకో ఇలా. ద పవర్ ఆఫ్ ద ప్రెజెన్స్. మీరు నాకేదన్నా ఇవ్వగలరు అంటే మీ ప్రెజెన్సే అని మీ లవ్ మీకు చెప్తుంది అనుకోండి. అండ్ బీయింగ్ మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ ప్రెజెంట్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ బిల్డింగ్ ఏ డీప్ కనెక్షన్. ఇంతకంటే ఇంకేం చెప్పాలండి మీకు చెప్పండి. బీయింగ్ మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ ప్రెజెంట్ ఈజ్ ద ఎసెన్షియల్ ఆఫ్ బిల్డింగ్ ఏ డీప్ కనెక్షన్. మీరు మీ పర్సన్‌తో, మీ ప్రేమతో మెంటల్‌గా, ఎమోషనల్‌గా వాళ్ళకి సపోర్ట్ చేస్తే అంతకంటే ఏం కావాలి ఇంకా ఒక రిలేషన్‌షిప్‌కి. ఎక్సర్సైజ్ ఏం చేయాలి అంటే, ఎలా మీరు దీన్ని నేర్చుకోవాలి అంటే, డ్యూరింగ్ క్వాలిటీ టైమ్ టర్న్ ఆఫ్ ఆల్ డిస్ట్రాక్షన్స్ లైక్ ఫోన్స్ అండ్ ఫోకస్ ఎంటైర్లీ ఆన్ యువర్ పార్ట్నర్ వర్డ్స్, ఎక్స్‌ప్రెషన్స్ అండ్ ఎమోషన్స్. సరే చేస్తున్నారు. బట్ అలా అలా టూకీగా చేయకుండా ఏదైనా సరే చేస్తున్నారు అంటే డ్యూరింగ్ థాట్ పర్టిక్యులర్ టైమ్ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేసే అన్నిటిని పక్కన పెట్టేసి ఓన్లీ ఇట్స్ యూ అండ్ యువర్ పార్ట్నర్ అని గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ టైమ్‌ని ఇవ్వండి. అండ్ మీ ప్రెజెన్స్ అనేది ఎప్పుడో ఒకటి ఇచ్చేది కాదు. రోజు అది అవసరం అనేది గుర్తుపెట్టుకోండి.